తలలోంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరమగల తండ్రి, కృపగల ప్రభా, జీవగల జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలను చేసే గొప్ప దేవ స్తోత్రం. నీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనం ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికై నిండు మనసుతో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం. ఎప్పట్లాగా మీరు మాతో మాట్లాడండి. మాయమ కలిగిన నీ కార్యం చురిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు కేవలం అయా మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటుండగా స్తోత్రం. వినగల చెవి, గ్రహించగల మనస్సును మీరే మాకు దయచేయండి. ఆయన వాక్యం రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూలుగల మటుకు విభజిస్తూ నీ గొప్ప కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని నేను ప్రతి బిడ్డను సిద్ధపరచు. పొందిన సమయంలో మీరే మాట్లాడి బిడ్డలతో మీరు మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తే ఎల్లప్పుడూ ప్రభు మీరే నీ మాట లేని బిడ్డలు వినాలి. తద్వారా అనేక ఆశీర్వాదాలని బిడ్డలు పొందవచ్చు. శతాగ్రాన్ని బాధించి ముందుల సమలతో నడిపించి మహిమ పొందమని యేసు నామం అందరికి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వల్ల జీవం కలిగిన దేవుని మాటలు వినే గొప్ప కృప నిజంగా దేవుడు మనకు అనుగ్రహిస్తుంటుండగా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. మరి అనేక మంది ఈ దినాలలో మరి లెంట్ డేస్ పాటిస్తూ ఉంటున్నారు. అనేక మంది మరి ఉపవాసాలు కూడా ఉంటూ నిజంగా ఉంటున్నారు. ప్రేమైన వాళ్ళ మరి ఉపవాసం ఉండడం చాలా మంచిది, అది ఆస్వాదకరం కూడా ప్రేమైన వాళ్ళు. అయితే చాలామంది జీవితాలు, అందరూ అని చెప్పడం లేదు కానీ చాలామంది నిజంగా నేను అడిగాను కొంతమందిని, ఈ లెంట్ డేస్లో ఉంటున్నా ఉపవాసం ఉంటున్న కొంతమందితో నేను అడిగాను ప్రేమైన వాళ్ళు, మీరు ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు అని అడిగితే వారు చెప్పిన మాట, యేసు ప్రభు మరి సిలువలో మరి ఆ శ్రమను అనుభవించాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ రీతిగా ఉపవాసాలు ఉంటున్నాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు ప్రేమ. అంటే వారి ఉపవాసం దేనికోసం? యేసు ప్రభు సిలువలో మరి శ్రమ నొంది ఉన్నాడు కాబట్టి దానికోసమై మేము ఉంటున్నాం, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ అన్నాం. నాకు అనిపిస్తుంది ప్రేమైన వల్ల నిజంగా దేవుడు శ్రమ అనుభవించాడు మన పాపాల కోసమే. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అయితే నిజంగా మనం ఉండే అంటే యేసు ప్రభు కోసం, లేకపోతే ఉంటున్నామన్నట్లుగా, లేకపోతే ఆయన బాధని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను బాధపరుచుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటున్న ఉపవాసాలు నిజంగా దేవునికి సంతోషదాయకంగా ఉంటాయా అని అంటే ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు అంటే నిజంగా బైబిల్లోనే రాయబడి ఉంటుంది, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే దేవా నువ్వు ఎప్పుడు సంతోషిస్తావు అని అడిగితే దేవుడు చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అంటే, ఒకవేళ మనం చూస్తే ప్రేమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైగొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనం ఆయన మాట వినడం ప్రారంభిస్తామో అప్పుడు సంతోషం కలుగుతుంది. ప్రభువా నువ్వు ఇంతగా దుఃఖపడ్డావు, ఇంతగా మా కోసం బాధపడ్డావు కాబట్టి నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని ఎల్లగొట్టుకుంటున్నానంటే దేవుడు దానివల్ల సంతోషించడు ప్రేమైన వల్ల. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది, ఆయన చెప్పిన మాట విన్నప్పుడే ఆయన సంతోషిస్తాడంట. ఒకవేళ నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఒక చెప్పిన మాటను నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రేమైన వల్ల. ఏంటి అంటే, ఆల్రెడీ ఆయన గొప్ప దైవ సేవకుడు. సో ఆ దైవ సేవకుడు తన ప్రాంతానికి ఇంకొక గొప్ప దైవ సేవకుని ఆహ్వానించాడంట. ఎందుకు అంటే వారి ప్రాంతంలో ఒకవేళ నాకు అనిపిస్తుంది సువార్త స్వస్థత బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి పిలిపించారంట ప్రేమ. వస్తే ఈ దైవ సేవకుడు ఆ పనుల్లో చాలా బిజీగా, ఎందుకంటే దేవుని పని కాబట్టి చాలా నమ్మకంగా, చాలా హెవీగా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ వర్క్స్ అన్ని చేస్తున్నాడంట. అన్న ఫెసడని దేవుడు చెప్పాడంట ప్రేమైన వాళ్ళ. ఏమని అంటే, నా కుమారుడా మరి మీటింగ్స్లో
నీవు దైవజనునికి ట్రాన్స్లేటర్ చెయ్యి, అంటే తర్జుమా చెయ్యి అని చెప్పాడంట ప్రేమైన వాళ్ళరా. ఇదేంటి దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడే అనుకున్నాడంట. ఆ తర్వాత ఆ గొప్ప దైవజనుడు కూడా చెప్పిన మాట ఏమని అంటే, బ్రదర్ మీరు నిజంగా ఈ మీటింగ్‌లో నాకు తర్జుమా చేయాలి అని దైవ సేవకుడు దేవుడు నాకు చెప్పాడని ఆ సేవకుడు చెప్పాడంట ప్రేమైన వాళ్ళు. ఈ మాట విన్నప్పుడు నిజంగా మరి ఏమైందంటే సేవకుడు అనుకున్నాడంట, ఇప్పటికే నేను చాలా బిజీగా ఉంటున్నాను. లేకపోతే దేవుని వర్క్స్‌లో లేకపోతే పనిలో మీటింగ్ సందర్భం పురస్కరించుకొని జరుగుతున్న ఈ పనులంతటిలో నేను బిజీగా ఉన్నాను అని అంటుంటే, ఇప్పుడేంటి ఆల్రెడీ మరి దైవ సేవకుడు ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు తర్జుమా చేయండి అని అన్నట్లుగా ఈ వ్యక్తి నిజంగా కొంచెము అయిష్టంగా ఉంటున్నాడంట ప్రేమలో. అంటే దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఆ సమయంలో ఆ రోజు రాత్రి మరి దైవ సేవకుడు చెప్పిన ఆ రోజు రాత్రి ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఉంటున్నాడంట. చాలా ఎక్కువగా డీప్ ప్రేయర్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎవరైతే ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడో, ఎవరైతే దైవజనులైతే ఈ మీటింగ్ విషయంలో నిజంగా ప్రేమైన వాళ్ళారా మరి భారం కలిగి పని చేస్తున్నారు. ఆ సేవకునికి దేవుని నేత్రాలు తెరిచి ఒక దర్శనాన్ని చూపించాడంట ప్రేమరా. ఏంటి ఆ దర్శనం అంటే, ఆ సేవకుడు ఆ దర్శనం చూస్తున్నాడంట. ఏమనంటే యేసు ప్రభు 3 మేకుల మీద ఆ శిలువలో వేలాడుతున్నాడంట ప్రేమైన వాళ్ళ. శిలువలో వేలాడుతూ ఉండగా నిజంగా ఆ దైవ సేవకుడు ఆ రీతిగా ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ రీతిగా ఉంది అంటే ఒక బల్లెం తీసుకొని ఎవరు యేసు ప్రభు సెలవులో ఉంటుండగా ఆ పక్కలో ఆ రీతిగా పొడవడం చూశాడంట ప్రేమ. ఒక్కసారిగా ఆ 3 మేకుల మధ్య ఉన్న యేసు ప్రభు శరీరము గిలగిల తనకలాడిందంట ప్రేమ. ఎందుకంటే ప్రక్కలో ఆయన ఆ గాయాన్ని చేతితో ఆపుకోలేక బాడీ ఆ రీతిగా తనకలాడిందంట ప్రేమ. అది చూసినప్పుడు దైవ సేవకుడు గట్టిగా అరిచాడంట, యేసు ప్రభువా అని. ఇప్పుడు దేవుని స్వరం వినపడిందంట. ఎందుకు ఈ బాధ అంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, నేను చెప్పిన మాట నువ్వు విననందున ఈ బాధ నేను అనుభవించాల్సి వచ్చింది అన్నాడంట ప్రేమరా. అంటే నేనేం చెప్తున్నా అంటే, దేవుని మాట ఎప్పుడైతే మనం వినకుండా ఉంటామో తద్వారా దేవునిని మనం బాధ పెట్టేవారిగా ఉంటాం. తద్వారా దేవునిని మనం గాయపరిచేవారిగా ఉంటాం. మరి దేవుడు ఏమో ఏ రీతిగా మీ వల్ల అంటే మనం దేవుని మాట వినకుండా చేసే పనుల వల్ల ఆయనకు బాధ కలుగుతూ ఉంటే, ఇప్పుడు మనమేమంటున్నామంటే యేసు ప్రభు సిలువను ధ్యానిస్తూ లేకపోతే యేసు ప్రభు కోసం అంటే మన జీవితాలు మార్చుకోకుండా కేవలం ఆ 40 రోజులు మేము ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం అనేది చాలా మంచిది ప్రియమైన వారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొనుడి అని ఉంటుంది. ఉపవాసం ఉండడం నేను తప్పు పట్టడం లేదు. అయితే నిజంగా యేసు ప్రభు కోసం మేము ఉపవాసం ఉంటున్నాం అనేది కాదు ప్రియమైన వారు. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాటే నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఉపవాసాలు ఉంటున్నారు, అయితే గోల్ లేకుండా లేకపోతే ఏ పర్పస్ లేకుండా ఊరికే ఉంటున్నారు. ప్రభా మీరు ఏం చెబుతారు ప్రభువా, మరి నీ బిడ్డలు ఇంతగా బాధపడుతూ లేకపోతే దుఃఖపడుతూ వారి ఆహారాన్ని పక్కన పెట్టి లేకపోతే వారు ఇష్టంగా తినే మాంసాహారాన్ని పక్కన పెట్టి ఏ రీతిగా ఉన్నారంటే, ఒకవేళ దేవుడు చెప్పిన మాట కూడా ఒకవేళ మనం చూద్దాం ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. సాక్షాత్తు దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట ప్రేమ. యేసు ప్రభు చెప్పిన మాట ఏ రీతిగా ఉంది అంటే, అయ్యా నా నిమిత్తం కాదు మీరు ఏడ్చాల్సింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే మనం ఉపవాసం అంటూ ఒకవేళ దేవుని సన్నిధిలో గడిపితే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ అట్ ద సేమ్ టైం ప్రేమల వల్ల ఎందుకు ఉండాలి అంటే, నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు చెప్పాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవని. ఎందుకు అంటే అంతకుముందే వాళ్ళు ఏం చేశారు, ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండకుండును గాక అని పిలాతు అంటే, వీళ్ళకి గట్టిగా చెప్పిన మాట ఏమని అంటే అక్కడ ఉన్నవారు, ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు ప్రేమ. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి గొప్ప శిక్ష మీ మీదకి రాబోతుంది కాబట్టి
ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే, నా నిమిత్తము కాదు, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము ఏడవండి అని చెప్పినట్లుగా మనం బైబిల్‌లో చూస్తాం. అయితే మనం ఏ రీతిగా ఉంటామంటే, ఆ మాటను తీసుకుంటే మనము నిజంగా ఏ రీతిగా ఉంటాం, ఆ మాట పక్కన పెట్టి దేవునికి ఇష్టం లేదు. అంటే మనం ఉపవాసం ఉండేది ఒక పర్పస్ ఉంటే, ఒకవేళ మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మా కుటుంబంలో నిజంగా బలహీనతలో ఉన్న వ్యక్తులు, లేకపోతే తాగుడు, లేకపోతే రకరకాలుగా బానిసల వ్యక్తులు మారాలని ఉపవాసం ఉండాలి కానీ, నిజంగా ఎందుకుంటున్నామంటే చెప్పలేని స్థితిలో ఉంటారు ప్రేమల వాళ్ళ. ఉంటూ ఏమంటారంటే, మేము 40 దినాలు ఈ రీతిగా ఉన్నామని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు ప్రేమల వాళ్ళ. దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏది చెబితే అది వింటే అది మనకు ఆశీర్వాదకరం. దేవుడు అన్నాడు, నా కోసం కాదు మీరు ఉండాల్సింది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. ఎందుకు ప్రభు ఆ రీతిగా చెప్పామంటే, ఇశ్రాయేలుల జీవితాల్లో ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంటది అంటే, వారు ఎప్పుడు పాపం చేసినా దేవుని దగ్గరికి పోయి కన్నీరు గార్చి ప్రార్థించే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు. అది దేవుని దగ్గరే. అందుకే సొలొమోను కూడా ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా వీరు పాపము చేసి ఒకవేళ నీ దగ్గరికి వస్తే వాళ్ళు కన్నీరు గారిస్తే వారి పాపములు క్షమించి వారి ప్రార్థనను గైకొను ప్రభువా అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే దేవుడు అందుకే అడగమన్నాడంటే, మీకున్న సమస్యలను బట్టి, లేకపోతే మీకు రాబోతున్న ప్రాబ్లమ్స్, లేకపోతే ఆ యెరూషలేము కుమార్తె రాబో దినాల్లో వస్తున్న సమస్యల కోసం ఏం చేస్తారు, మీరు ఏడ్చేవారిగా ఉండాలి అని చెప్పాడు. అంటే ఎప్పుడు దేవుడు కూడా ఎందుకు ఆ మాట చెప్పాడంటే, మరి ఎప్పుడు తప్పు చేసినా దేవుని దగ్గరికి వచ్చి అప్పుడైతే మీరు ఏడ్చేవారిగా ఉంటారు, పాపంలో పోతుంటారు. మన బైబిల్ గ్రంథంలో చూడొచ్చు ప్రేమిన వల్ల యోబు గ్రంథంలో రాయబడ్డాయి, తమ బిడ్డలు ఎక్కడ పాపం చేశారో అని ఆయన పాపక్షమాపణగా బలిలు అర్పించేవాడు. ఆ రీతిగా చేసేవాడంటే ప్రేమైన వాళ్ళు. అంటే ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభు తన కోసం ఏమీ చేయమని లేదు ప్రేమ. దేవుడు స్పష్టంగా చెప్పింది, మీరు ఉపవాసం ఉంటే మంచిదే, అయితే మీకోసం ఉండడం ప్రారంభించండి. మీ కుటుంబ సభ్యులు మారాలని ఉపవాసాలు చేయండి, అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళు. అప్పుడు మనం దీవించబడడం ప్రారంభిస్తాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్పడం ప్రారంభిస్తాం. ఏంటి అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా, గవర్నమెంట్ ఒకవేళ నాకు అనిపిస్తుంది చదువుకున్న పిల్లలకు ఏం చేస్తారు అంటే, సంవత్సరం మనం చూస్తుంటాం ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. సో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రము తయారు చేయడం ప్రారంభిస్తుంది ప్రేమిన వాళ్ళు. తయారు చేసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి ఇస్తారు. సో ఆ ఎగ్జామ్ హాల్లో ఆ స్టూడెంట్స్ ఏం చేయాలి, కంపల్సరీగా క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఉంటుందో దానికి మాత్రమే ఆన్సర్ రాయాలి, అంతే కదా. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి మార్కులు వేస్తారు, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవుతాడు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రశ్న పత్రానికి సమాధానం రాయకుండా తనకు నచ్చిన వాటిని రాయడం మొదలు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది, ఫెయిల్ చేస్తారు ప్రేమ. అయ్యా ఎందుకు, నేను అడిషనల్ షీట్స్ అనేకం రాసి ఉంచాను కదా, ఇన్ని రాశాను కదా పారాగ్రాఫ్లు అంటే వాళ్ళు అంటారు, అయ్యా మేము అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం రాయలేదు కాబట్టి నీకేం జరిగింది, మార్కులు పడలేదు, తద్వారా నువ్వేమయ్యావు, ఫెయిల్ అయ్యావు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ. ఫెయిల్ అయ్యామని చెప్తూ ఉంటారు. అంటే వారు చెప్పిన క్వశ్చన్కు, అడిగిన క్వశ్చన్కు నువ్వు సమాధానం రాస్తేనే వాళ్ళు మార్కులు ఇస్తారు ప్రేమ. తద్వారా నువ్వు పైకాస్కు ప్రమోట్ అవుతావు, లేకపోతే ప్రమోట్ కావు. మరి దేవుడు చెప్పిన మాటలను మాత్రం మనం విన్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. సో మనకు మనముగా అదే బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే ప్రేమ వల్ల సౌలు కూడా ఈ రీతిగా ఏమనుకున్నాడు అంటే, దేవుడు చెప్పాడు, అయ్యా నీవు వెళ్ళి అమాలేకులను, స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్నపిల్లలనేమి, వృద్ధులనేమి, జంతువుల అన్నిటినీ నిర్మూలన చేయి అని దేవుడు చెబితే, ఆ వ్యక్తి ఏం చేశాడు ప్రేమైన వాళ్ళారా, మనందరికీ తెలుసు. సౌలు ఏం చేశాడు, కొవ్విన వాటిని కొన్ని తీసుకొని వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఏమంటాడు సౌలు సమూయేలుతో, అయ్యా అవి దేవునికి
బలిగా అర్పించుటకు తీసుకొచ్చాను. అంటే అవి నా పర్సనల్ కోసం కాదు, నా పర్సనల్ కోసం కాదు, అవి తీసుకొచ్చింది కేవలం దేవునికి బలి ఇవ్వడానికి. అప్పుడే దేవుడు అంటాడు, మాట వినుట శ్రేష్టం. అంటే అంతగా తీసుకొచ్చావు కదా, ఓకే నా కోసమే అని దేవుడు సంతోషపడలేదు. దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి సౌలు జీవితంలో ఆశీర్వాదం పోయింది. ప్రేమైన వాళ్ళ ఆశీర్వాదం తన జీవితం నుంచి పోవడం ప్రారంభం కనిపిస్తుంది. అనేక మంది నిజంగా దేవుని బిడలు, దేవుని కలిగి ఉపవాసాలు ఉంటారు, అది ఆశీర్వాదకరమే. కానీ ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అంటే వాళ్ళు అంటారు, అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉపవాసం. మరి కొంతమంది అంటారు, ప్రతి సంవత్సరము నేను ఉండేవాడిని, సో ఈ సంవత్సరం కూడా నేను ఉంటున్నా. అంటే మనం ఉన్న ఉపవాసం ఎందుకు అని కూడా తెలియని అనేక మంది ఉంటున్నారు. తద్వారా ఏమైనా ఆశీర్వాదాలు వస్తాయి అంటే ఏమీ రాదు. ప్రేమైన వాళ్ళు ఏమీ రాదు. ఎందుకుంటున్నారు? ఒక పర్పస్ లేకుండా మనం ఉపవాసం ఉంటే ఏ రీతిగా దీవెనలు వస్తాయి అంటే మనం ఉపవాసం ఉండాలి అంటే నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే నెహెమ్యా గురించి రాయబడి ఉంటుంది. అతడు యెరూషలేము పట్టణం కూలిపోయినదని విన్నప్పుడు నేను కన్నీరు కార్చి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశం ముందున్న దేవునికి మొరపెట్టి తిని అనడం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళ అంటే తాను ఉంటున్న ఉపవాసానికి ఒక పర్పస్ ఉంది. ఆ తర్వాత మనం చూడొచ్చు, నినవే పట్టణస్థులు ఉపవాసం ఉండిరి అని రాయబడి ఉంటుంది. ఎందుకున్నారు నినవే పట్టణస్థులు ఉపవాసము అంటే వారి జీవితాలలో పాపం ఉంది, దాని శాపం వారి మీదకి వస్తూ ఉంది. అరే నేను యోనా ప్రకటిస్తే ఆ మాటకు విని భయపడి మరి ఉపవాసం ఉండి దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అదే దినవృత్తాంత గ్రంథంలో కూడా చూస్తే ప్రేమైన వలన అక్కడ కూడా యెహోషాపాతు రాజు మరి ప్రార్థన చేసినట్లుగా, ఉపవాస దినం ప్రకటించుకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అందుకున్నారు వారి జీవితంలో ఒక భయంకరమైన సమస్య రాగా వారు ఉపవాసం చేయడం ప్రారంభించారు. అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఒకవేళ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు కూడా ఒకవేళ మనం చదివితే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ కూడా ఉపవాస దినం ఉన్నట్లుగా లేకపోతే దేవుని దగ్గర ఏడ్చినట్టుగా మనం చూడవచ్చు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం నుండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఉపవాసం ఉన్నట్లుగా ఎందుకున్నారు వారు అంటే వారి పాపములు వారి పితరుల పాపములు ఒప్పుకున్నట్లుగా మనం చూడడం అంటే ప్రతి ఒక్కరి ఉపవాసానికి కూడా ఒక పర్పస్ ఉంది. ప్రేమ మరి మనం ఉంటున్న ఉపవాసానికి పర్పస్ ఉంటున్నదా ఒక్కసారి మనం పరిశీలించుకోవడం ప్రారంభించాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను ఉంటున్నా. ఎందుకుంటున్నాం అంటే చాలామంది ప్రేమైన వాళ్ళ కనీసం ఉపవాసం ఎందుకుంటున్నామో కూడా తెలియకుండా అనేక మంది ఉపవాసాలు ఉంటున్నారు. అది దేవుని చిత్తమా అంటే కాదు ప్రేమైన. ఎప్పుడైతే ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది, ఆర్డినరీ ప్రేయర్స్ కాదు, అంత గొప్పది అంటే చాలా శక్తివంతమైనది. మరి అటువంటి ఉపవాసాలు చేస్తున్న మీరు ఆ ప్రార్థనను నిజంగా దేవుడు చెప్పాడు కదా, నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఆ రీతిగా ఉన్నట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితానికి వస్తాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని దీవెనలు మనం పొందుకుంటాం. ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు ఒక పర్పస్ మీద ఉపవాసం ఉండి తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందడం ప్రారంభించి ఒకవేళ నాకు అనిపిస్తుంది వాక్యం చూస్తున్నా మనందరితో ప్రభు మాట మనం ఉంటూ ఉన్న ఉపవాసం పర్పస్ ఉందా, లేకపోతే అందరూ ఉంటున్నారు నేను ఉంటున్నాను, లేకపోతే గడిచిన సంవత్సరాల గురించి నేను ఈ ఉపవాసం అలాంటి డేస్లో ఫాస్టింగ్ ఉన్న అలవాటు అనే రీతిగా ఉండడం కాదు. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు సేవకు రాకముందు సేవ కోసమే ప్రార్థన ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. సో మన ఉపవాసం ఏ రీతిగా ఉంది లేంటు కేవలం అందరూ ఉంటున్నారు. చాలామంది ప్రేమినారు నాతో మాట్లాడినారు, ఎందుకు ఉపవాసం ఉంటున్నారంటే వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. ఏ సమాధానం ఒక 11 డేస్ పాటిస్తున్న మన జీవితం ఉపవాసం ఉంటున్న మీరు ఏ పర్పస్ లేకుండా ఉపవాసం ఉంటున్నారా, లేకపోతే ఉద్దేశం కలిగి ఉపవాసాలు ఉంటున్నారా, మనల్ని మనం పరిశీలించుకోవడం ప్రారంభిస్తాం. తల వంచి ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, నిగరనామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. ఉపవాసమైన ప్రార్థన అనేది ఎంతో గొప్పది ప్రభువా. అటువంటి ఉపవాసాలు ఉంటూ ఆయన నిజముగా తండ్రి ఏ పర్పస్ లేకుండా ఊరికే తండ్రి నాయన అందరు ఉంటున్నారు, నేను ఉంటాను, ఇది కాదు కదా ప్రభువా. అయ్యా వారి ఉద్దేశాలు, అయ్యా వారి పాపములు ఒప్పుకుంటూ, లేకపోతే వారి ఆశీర్వాదాలు కావాలంటూ, అయ్యా వారి విడుదల పొందాలంటూ ఆయన ఉపవాసాలు ఉండుటకు కృప చూపించు. సంపూర్ణమైన సంపూర్ణమైన నీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారందరి జీవితాల్లో ప్రభువా తండ్రి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీగుల బలముగా అయ్యా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవ స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. గొప్ప కార్యం పరిశుద్ధాత్మదేవ ఏకీవిస్తున్న ఒక్కొక్క బిడ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చు. దేవుని గొప్ప కార్యాలు జరుగును కాక. ఈ దినం నుంచి వారు ఉండే ఉపవాసం ఒక పర్పస్ కలిగిన ఆయన నీ సన్నిధిలో పెరుగులాడుటకు కృప చూపించు. ప్రార్థన చేసి అతి బలమైన కృపతో ఉపవాసం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా పోయిన వాటిని స్వతంత్రించుకునేలాగున మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించి ఆయన కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించారు. ఎంతమంది ఇటు అయా తండ్రి ప్రభా ఫ్యామిలీగా ఉంటున్నారు వాళ్ళందరినీ అన్ని కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ గొప్ప మేళ్లతో నింపుమని ప్రార్థించి ఎదురు చూస్తున్న ప్రతి దీవెన ఆశీర్వాదం అద్భుతం యేసు నామములో పొందుకొందురుగాక. ఈ గొప్ప కార్యం జరిగించి మహిమ మీరు పొందుమని ప్రార్థించు. నాయన అయా గర్భఫలమైన దీవెన, అయా జాబ్స్, లైఫ్ సెటిల్మెంట్, మ్యారేజెస్ మ్యారేజ్ జరిగించండి. గర్భఫలమైన దీవెనిచ్చి మీరు మహిమ ఉద్యోగం అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ అయా కోర్టు కేసెస్ కొట్టి నీ బిడ్డలకు అనుకూలంగా అయా తీర్పు వచ్చునుగాక. బ్యాక్ పెయిన్ యేసు నామములో తొలగిపోవునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నాజరేత్. నీ గొప్ప కార్యం చూసి మహిమ ఘనత ప్రభావాలు పరిశుద్ధాత్మదేవ దిగి వచ్చి ఒక్కొక్కరిని బలపరచు. పరిశుద్ధాత్మదేవునికి మెండుగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థించి తోడైనందు బట్టి నీకు యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి.